పశ్చిమాసియా ప్రాంతం రణరంగంగా మారి ఏడాది పూర్తవుతున్నా పరిస్థితులు ఏమాత్రం కుదుట పడటం లేదు. మొదలైన యుద్ధం గాజా స్ట్రిప్ ను దాటి లెబనాన్, ఇరాన్ వరకు విస్తరించింది. యుద్ధం ముగిసే అవకాశాలు సమీప దూరంలో కనిపించడం లేదు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి ఏడాది పూర్తి కాబోతోంది. మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదుల విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో మొదలైన ఈ మారణ హోమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హమాస్ జరిపిన తొలి దాడిలో సుమారుగా 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఏడాది క్రితం మొదలైన దాడులు చినికి చినికి గాలివానలా మారి యుద్ధ భయాలు పెరిగేలా కనిపిస్తున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఏడాది పూర్తవుతున్నా ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ ఇజ్రాయెల్ వాసుల గుండెల్ని మెలిపెడుతోంది. కన్నవారిని కోల్పోయి కనీసం వారి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేదనే బాధ వారిని వెంటాడుతోంది. నలుగురితో కలిసి బయటకు వెళ్లాలన్నా ఎప్పుడేం జరుగుతోందోనని బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. హమాస్ తో యుద్ధం దాదాపు కొలిక్కి వచ్చేందన్న సమయంలో హెజ్బొల్లా విరుచుకుపడటం, దానికి మద్దతుగా ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేయడం ఇజ్రాయెల్ వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియక అనుక్షణం భయపడుతూనే బతుకుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య యుద్ధం గాజాలో వేల మంది కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. ఓవైపు కాల్పుల విరమణ ప్రయత్నాలు జరిగినా దాడుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలోని సుమారు 40,000 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు హెజ్బొల్లా పక్కలో బల్లెంలా తయారైంది. గాజా ప్రాంతంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడం, భూతల దాడులు చేసి హమాస్ నేతలను ఇజ్రాయెల్ ఊచకోత కోయడం హెజ్బొల్లాకు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే హమాస్ కు మద్దతిస్తూ లెబనాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్ పైకి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా పై కేంద్రీకరించింది. దీంతో మరోసారి భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఏది ఎటు మలుపు తిరుగుతుందా అనే విషయం వైపే ప్రపంచం ఊపిరి బిగబట్టుకుని చూస్తోంది.